హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలీని వశమై పార్ట్ 35. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ మూమెంట్లో తెలిసింది రాజేశ్వరీదేవికి మాధవ్ ఏర్పాటు చేసిన మీటింగ్ గురించి. అయితే అప్పటికి ఇంకా కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంది మీటింగ్ మొదలవ్వటానికి. వెంటనే మాధవ్కి ఫోన్ చేసింది రాజేశ్వరి. మాధవ్ లిఫ్ట్ చేయడానికి సందేహించాడు. కానీ లిఫ్ట్ చేయకపోతే జరిగే పరిణామాలు తెలుసు కాబట్టి లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఏం జరుగుతుంది మాధవ్? గంభీరంగా అడిగింది రాజేశ్వరి. దేని గురించి అమ్మమ్మ? వినయంగా అడిగాడు మాధవ్. నా దగ్గరే తెలివి ప్రదర్శించాలని అనుకుంటున్నావా? ఈసారి ఆగ్రహం తొంగి చూసింది రాజేశ్వరీదేవి గొంతులో. అమ్మమ్మ, నేను ఏదైతే చేస్తున్నానో అది అర్హన్ ఆర్డర్స్ ఫాలో అయ్యి చేస్తున్నాను. మీరు ఏదైనా అడగాలని అనుకుంటే అర్హన్ని అడగండి అని ఫోన్ పెట్టేశాడు, మరో మాటకి అవకాశం ఇవ్వకుండా. దాని పరిణామాలు ఏంటో కూడా మాధవ్కి తెలుసు. అయినా కూడా వెనక్కి తగ్గడానికి ఇష్టపడలేదు. సరిగ్గా 2 నిమిషాల్లో తన తాతయ్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది మాధవ్కి. తాతయ్య, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో నేను వినడానికి సిద్ధంగా లేను. ఇప్పటికే ఒకసారి మీ మాటకి విలువ ఇచ్చి నా స్నేహితుడికి ద్రోహం చేశాను. ఇప్పుడు మళ్ళీ అలా చేయాలని మీరు అనుకోకండి అన్నాడు మాధవ్. మాధవ్, నువ్వు కొరివితో తలగొక్కుంటున్నావు, గోపాలరావు అన్నాడు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు తాతయ్య, దృఢంగా చెప్పాడు మాధవ్. మాధవ్, వాళ్ళ ఇంటి కోడలి గురించి చెప్పకపోవడం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నువ్వు మీడియా ముందు బయట పెట్టడం ఎంతవరకు కరెక్ట్? పైగా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి తర్వాత. ఏం జరుగుతుందో నీకు నేను చెప్పక్కర్లేదు అన్నాడు ఆయన. తాతయ్య, నేను త్రిలోచన గురించి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయలేదు. ఆ విషయంలో మీరు భయపడనక్కర్లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమయ్యాక విషయం అది కాదు అని నమ్మకంగా చెప్పాడు మాధవ్. ఏం జరిగినా జాగ్రత్తగా ఉండు అని ఫోన్ పెట్టేసి రాజేశ్వరికి ఫోన్ చేసి, విషయం మీ ఇంటి కోడలికి సంబంధించినది అయితే కాదు. నా మనవడిని నేను తన హద్దుల్లో పెట్టాలంటే మీ మనవడు కూడా మీ మాట వినాలి. వాళ్ళ స్నేహాన్ని నేను పాడు చేయలేను. మరోసారి నాకు ఇలాంటి పరిస్థితి తీసుకురాకండి రాజేశ్వరీదేవి గారు అని ఫోన్ పెట్టేశాడు గోపాలరావు కూడా. ఏం జరిగిందండి? భర్త కోపాన్ని చూసి అడిగింది గోపాలరావు భార్య భారతి. విషయం చెప్పాడు గోపాలరావు. ఈ రాజేశ్వరికి ఏమొచ్చింది? పెళ్లి చేసింది తనే కదా, మళ్ళీ ఇంటి కోడలిగా ఒప్పుకోవడానికి ఏమొచ్చింది అంది భారతి. చందుబాబు పెళ్లి చేసుకున్న అమ్మాయి పుట్టిల్లు పార్వతీపురం అంట అని చెప్పాడు గోపాలరావు. ఏంటి? గుండెల మీద చెయ్యి వేసుకుని అడిగింది భారతి. హా, మాధవ్ అక్కడికే వెళ్ళాడు ఆ పిల్లల గురించి తెలుసుకోవడానికి. కానీ నా మాట మీద వెనక్కి వచ్చేశాడు. అయితే చందుబాబు వెనక్కి తగ్గుతాడని నేను అనుకోవడం లేదు. ఎలా అయినా ఆ పిల్ల గురించి తెలుసుకుంటాడు అన్నాడు గోపాలరావు. చందుబాబు నిజాలు తెలుసుకోవడం మొదలు పెడితే చాలా విషయాలు తెలుస్తాయి కదండి. అయినా రాజేశ్వరికి ఆ ఊరంటేనే కోపం కదా, మరెందుకు అక్కడి పిల్లని తెచ్చి పెళ్లి చేయటం? కొంపతీసి ఆ పిల్ల అని నోటి మీద చెయ్యి వేసుకుంది ఆవిడ. తెలియదు, పేరు మాత్రం త్రిలోచన అన్నాడు. త్రిలోచననా? ఆశ్చర్యం పెరిగింది ఆవిడలో. నిజానిజాలు అన్నీ కూడా ఆ భగవంతుడికే తెలియాలి అన్నారు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా చేసిందండి రాజేశ్వరి? మళ్ళీ మునుపటిలానే జరగబోతుందా? భయంగా అడిగారు ఆవిడ. ఏమో భారతి, ఏం చెప్పలేను నేను. కానీ రాజేశ్వరి ఇలా చేయడానికి ఏదో కారణం ఉంటుందని మాత్రం అనుకుంటున్నా అన్నారు. కారణం ఉంటుందని నేను అనుకుంటున్నా కానీ ఆ కారణం ఏదైనా మనుషులను బలి తీసుకోకుండా ఉంటే చాలు అని గొనుక్కుంటూ భర్తకి కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది భారతి. విషయం త్రిలోచనకి సంబంధించినది కాకపోతే ఇప్పటికిప్పుడు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ
తనకి తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ప్రెస్ మీట్ తనకి లైవ్ ఇవ్వమని చెప్పింది. అక్కడ గదిలో అర్హన్ తన ల్యాప్టాప్ ఆన్ చేసుకొని వీడియో ద్వారా లైవ్కి కనెక్ట్ కావడానికి రెడీగా ఉన్నాడు. అలానే అక్కడ జరిగేది చూస్తున్నాడు. మాధవ్ మీడియా ముందు రాగానే అందరినీ విష్ చేసి, నేను చెప్పగానే ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు అని నమస్కారం చేశాడు. మాధవ్ గారు, మీరు ఎస్ఆర్ ఇండస్ట్రీస్ వారసుడు అర్హన్ గారి పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలని క్లియర్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారా? పైగా స్వీటీ మేడం వీడియో ఒకటి వైరల్ అవుతుంది, దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగారు ఒకరు. అసలు అర్హన్ గారి పెళ్లి జరిగింది ఎవరితో సార్? ఎందుకని మీడియాలో వస్తున్న న్యూస్ గురించి రాజేశ్వరిదేవి గారు కానీ లేదా చక్రపాణి గారు కానీ మాట్లాడడం లేదు అని మరొకరు అడిగారు. మరొకరు ఏదో అడగబోతుంటే కాస్త నన్ను మాట్లాడనిస్తారా అని అడిగాడు మాధవ్. వాళ్ళ ప్రశ్నలని ఆపేసి అందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారు. నేను ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసింది ఎస్ఆర్ ఇండస్ట్రీస్ తరఫు నుండి అయితే కాదు అని చల్లగా చెప్పాడు. మీడియా వాళ్ళందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని మరో ప్రశ్న వేయడానికి రెడీ అయ్యే లోపే, వారి ఇంట్లో జరిగింది ఏదైనా సరే అది వారి వ్యక్తిగతం. ఇతరుల వ్యక్తిగతం గురించి తెలుసుకోవడం మీకు అవసరం కాబోలు మీ టీఆర్పీలను పెంచుకోవడానికి. జనాలకి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఖాళీ లేకపోయినా పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా. అందుకే మీరు కూడా అలాంటి న్యూస్లే వేస్తారు. కానీ మాకంత తీరిక ఓపిక రెండూ లేవు. మాకు ప్రతి ఒక్క నిమిషం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన దానికి కూడా కారణం అదే అని ఒక్క నిమిషం గట్టిగా గాలి పీల్చుకుని, నా స్నేహితుడు అర్హన్ చంద్రమౌళి వారికి సొంతంగా ఉన్న బిజినెస్లను చూసుకుంటూనే తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, ఇప్పటి వరకు వాళ్ళు అడుగు పెట్టని ఒక కొత్త బిజినెస్లోకి అడుగు పెట్టాలని అనుకున్నాడు. దానికి సంబంధించిన క్లియరెన్స్ వర్క్ పూర్తయింది. ఏఎల్ సొల్యూషన్స్ అని సరికొత్తగా సాఫ్ట్వేర్ రంగంలో కూడా తన ప్రతిభని చూపించాలని అనుకుంటున్నాడు నా స్నేహితుడు. అయితే మీ ఫ్రెండ్ రాకుండా మీరెందుకు ఈ న్యూస్ అనౌన్స్ చేస్తున్నారు అన్న డౌట్ మీకు రావచ్చు. కానీ పెళ్ళి తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయని మీకు తెలుసు కదా. అందుకే బయటకు రావడం కుదరదని నేను అనౌన్స్ చేస్తున్నాను. మీడియాలో ఎన్ని వార్తలైనా రావచ్చు, కానీ వాటిని పట్టించుకుంటూ కూర్చునే తీరిక మాకు లేదు. ఏదైతే జరుగుతుందో దాని గురించి పట్టించుకోకుండా మేం చెయ్యాలి అనుకున్న పని పూర్తి చేస్తాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో న్యూస్ రిలీజ్ చేయాలని అనుకున్నాం. దానికి తగ్గట్టుగా అన్ని పర్మిషన్స్ పూర్తి చేసుకుని అనౌన్స్ చేశాం. ఇప్పుడు నా ఫ్రెండ్ అలానే మేజర్ షేర్ హోల్డర్ ఆఫ్ ఏఎల్ సొల్యూషన్స్ మిస్టర్ అర్హన్ చంద్రమౌళి మీతో మాట్లాడతారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అని తను మాట్లాడడం ముగించి తన పిఏని చూడగా అతను వెంటనే లైవ్ కనెక్ట్ చేశాడు. మీడియా నుండి వచ్చిన వాళ్ళు తేరుకుని ప్రశ్నలు వేసేలోపే లైవ్లోకి వచ్చిన అర్హన్ అందరినీ విష్ చేసి, మా కొత్త బిజినెస్ సరికొత్తగా మొదలవ్వబోతుంది. దానికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలి. ఏఎల్ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ రంగంలో పెను మార్పులు తీసుకురాబోతుంది. ముందు దాని విజయాలను మీరు పొగుడుతూ మీ ఛానల్స్లో వేస్తారు అని నవ్వుతూ చెప్పి థ్యాంక్ యూ అని అందరికీ ఒకసారి విష్ చేసి వాళ్ళు మళ్ళీ ప్రశ్నలు అడగకుండా లైవ్ ఆఫ్ చేశాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.